కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి సరదా టాపిక్ షాపింగ్కి వెళ్దాం రండి. షాపింగ్ అనగానే అందరికీ అదేంటో మా ఆడవాళ్లే గుర్తుకొస్తారు. కానీ అలా అని మహిళా శ్రోతలు మగవాళ్ళని వెంట తీసుకెళ్లకుండా మీరొక్కరూ మాత్రం షాపింగ్కి వెళ్ళకండి. ఎందుకంటే మనం కొన్న షాపింగ్ సంచుల బరువు మోయాలన్నా, బిల్లు చెల్లించాలన్నా తప్పక మొగుళ్ళు లేక ఇతర కుటుంబ సభ్యులైన మగవాళ్ళు తప్పక మన వెంట ఉండాలి. ఆడవాళ్ళు ఈ రోజుల్లో సంపాదన పర్లేగా అని అంటారేమో కానీ మీరు మాత్రం ఎక్కడైనా బావగాని వంగతోట దగ్గర కాదు సామెతల డబ్బు విషయంలో మాత్రం మొగుడుతోటే ఖర్చు పెట్టించండి. మన చీరలు నగల షాపింగ్కి మాత్రం డబ్బులు వాళ్ల పర్సులో నుంచే ఖర్చు పెట్టించాలి. ఇది స్త్రీ సూక్తం లాంటి మాట. అదేమంటే పెళ్ళానికి ఒక అనువైన చీరైనా కొనివ్వని మొగుడు ఒక మొగుడేనా అని ఒక సెంటిమెంటల్ డైలాగ్ కొట్టండి. సరే, ఆ విషయం అలా ఉంచితే ఈ లెక్కన ఇలా చూస్తే ఇది మగవాళ్ల టాపిక్ కూడా. కనుక పురుష శ్రోతలు ఈనాటి నా ఈ కబుర్లను మీరు కూడా తప్పక వినండి కాదు వినాలి. ఇంకా షాపింగ్కి బయలుదేరదామా? షాపింగ్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చీరల షాప్. దసరా, దీపావళి డిస్కౌంట్ సేల్సు, ధమాకా సేల్సు, 1+1 ఆఫర్లు ఇలా బోలెడు ఉంటాయి. అక్కడ ఆకర్షణీయమైన తగ్గింపు ధరల్లా అనిపించే ఎక్కింపు ధరలు మా ఆడవాళ్ల చెవుల్లో పూలు పెట్టడానికి. మేము అల్ప సంతోషాలమండి. ఎంత అమాయకపు మహారాణులం అంటే ఆ తలుకు వెలుకు బ్యానర్లు, అద్దాల షోకేసుల్లో నిల్చొని నమస్కారం పోజులో ఉన్న అందాల భామలు ఎంట్రన్స్లో అడుగు పెట్టగానే ఎస్ మేడం, వాట్ డూ వాంట్ మేడం అని ఆహ్వానం పలికే డ్రెస్ కోడ్లో ఉన్న ఆడ సేల్స్ మేనేజర్లు. వావ్, పర్సులో డబ్బులు, క్రెడిట్ కార్డు అండ్ డెబిట్ కార్డులు ఉండాలే కానీ ఉంటే వైభోగమే వైభోగం. ఇక మేడం గారి పక్కన ఉండే నిలువెత్తు సార్వారికి కూడా అక్కడ అత్తవారింట్లో కూడా జరగనన్ని మర్యాదలు జరుగుతాయి. సమ్మర్ స్పెషల్ కాటన్ చీరలు కొనటానికి వచ్చిన వాళ్ళు, తలుకు బెళుకుల డిజైనర్ శారీస్ కొనటానికి వచ్చిన వాళ్ళు, ఫ్యాన్సీ చీరల్లో ఫ్యాషనబుల్గా కనిపించటం కోసం షాపింగ్ చేయడానికి వచ్చిన వాళ్లతో శారీ మేళాలో స్త్రీ మేళా కన్నుల పండుగ చేస్తూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ళ సీజన్లో అయితే పట్టు చీరల సిల్కిష్ అందాలు, జరీ అంచుల డాబులతో పెళ్లింటిని తలపిస్తుంది ప్రతి శారీ షోరూమ్. రండి అంటూ సేల్స్ బాయ్ల ఆహ్వానం పలికాక అక్కడున్న ఎత్తు స్టూల్స్ మీద కూర్చొని చీరల అందాల ఆరబోతని ఇంతింత కళ్ళు చేసుకుని చూస్తారు మా ఆడవాళ్ళు. ఆడవాళ్లతో చీరల బేరం అంటే అక్కడ పనిచేసే సేల్స్ మ్యాన్కి చాలా ఓపిక, సహనం, శక్తియుక్తులు ఉండి తీరాలి. మహిళలకు ప్రియాతి ప్రియమైన చీరల సెలక్షన్ వ్యవహారం అంటే అంత తేలికగా తేలేది కాదు. మరి చీర రంగు నచ్చితే అంచు నచ్చదు, 2 నచ్చితే పైట కొంగు నచ్చదు, ఈ 3 నచ్చితే చీరకి అటాచ్డ్గా వచ్చిన బ్లౌజ్ పీస్ నచ్చదు. ఇక మొగుడు గారి విషయానికి వస్తే ఆయనేమో చీర రంగు, కొంగు ఇలాంటివేమీ చూడకుండా అవి చూస్తున్నట్టుగా నటిస్తూ దానికి ఒక మూలన ఎక్కడో పిన్ చేసి పెట్టిన రేట్ స్లిప్ మీదే దృష్టి సారిస్తూ ఉంటారు. అది భారీగా కళ్ళకు పడగానే గుడ్లు గిరగిరా తిరిగిపోయి ఇది వాలే అన్నమాట బుల్లెట్లా ఆయన నోట్లో నుంచి దూసుకొస్తుంది. దానికి భార్య గారి రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే, మీ తెలివి తెల్లారినట్టే ఉంది, మీకు చీరల సెలక్షన్ ఏం తెలుసునని అన్నట్టుగా. ఇది తేలే వ్యవహారంలా లేదని అనిపించటం ఆలస్యం. ఒక ఆడ సేల్స్ ఉమన్ రంగంలోకి దిగిపోయి చీర కొందామని వచ్చిన సదరు స్త్రీమూర్తిని నిలువుటద్దం ముందుకు తెచ్చి నిలబెట్టి భుజం మీద పైట కొంగు స్టెప్పులు పెట్టి నడుం మీద కుచ్చెళ్ళు మడతలు పెట్టి మరీ చూపిస్తూ, ఎంత బాగుందో చూడండి, చాలా అందంగా ఉంది చీర, మీ ఒంటి రంగుకు ఈ చీర రంగు భలేగా సూట్ అవుతోంది అంటూ వ్యాపారం అనే మాటల బుట్టలో పడేసే ప్రయత్నం చేస్తుంది. అంత చెప్పినా కొంతమంది ఆడవాళ్ళు
అంత త్వరగా ఆ బుట్టలో పడరనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే మా ఆడవాళ్ళు ఒక్క చీర కొనటానికి ఓ 20-30 చీరలనైనా పిడికిట బట్టి పైకి లేపి మడతలు విప్పి అటు ఇటు పొర్లించి మరీ చూసి నచ్చలేదంటూ రాసులుగా పోస్తారు. ఇక 2-3 చీరలు తీసుకునేది ఉంటే ఓ 50 చీరలకైనా మానభంగం జరగాల్సిందే. కౌరవ సభలో ఆనాడు ద్రౌపది చీరలను లాగి చేతులు నొప్పి పుట్టి అలసి సొలసి చెమటలు కక్కిన దుశ్శాసనుల్లా అయిపోతుంది ఒక్కొక్క సేల్స్ మ్యాన్ పని. చీరలు అమ్మే వాళ్లకు అంత శక్తి ఉండాలనే కాబోలు ఏ చీరల షాప్లోనైనా ఆడవాళ్ళు కట్టుకునే చీరలకు మగవాళ్లే అమ్మకం పురుషులై ఉంటారు. అదేనండి సేల్స్ మ్యాన్. ఆడవాళ్ల తామర తూళ్ల లాంటి చేతుల్లో అంతటి శక్తి ఉండదుగా మరి. అందుకని కొంతమంది పట్టువదలని విక్రమార్కమ్మ టైపు ఆడవాళ్ళైతే ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్టు ఏ 10 షాపుల మెట్లో ఎక్కి దిగితే గాని వాళ్లకు తృప్తి ఉండదు. అంటే ఒక పట్టాన నచ్చదు అన్నమాట. చెప్పడం మర్చిపోయాను. ఇందాక దుశ్శాసనుడు అంటుంటేనే గుర్తుకొచ్చింది కానీ మాటలో పడి చెప్పటమే మర్చిపోయాను. ఆంధ్ర ప్రాంతంలో ఏదో ఒక ఊరిలో ద్రౌపదీ వస్త్రాలయం అన్న పేరుతో ఒక చీరల షాపు ఉందట కదా. అంటే అది ఆనాడు దుశ్శాసనుడు ద్రౌపదమ్మ ఎన్ని చీరలు లాగేశాడో అన్ని చీరలను ప్రతి స్త్రీ కొనాలని సూచన కాబోలు. మొత్తానికి తమాషాగా ఉంది కదండి ఈ పేరు. తెలివితేటలంటే వ్యాపారస్తులవే అండి. షాపుకు పేరు పెట్టడం నుంచి మొదలుపెట్టి చీరల సెలక్షన్ సమయంలో ఆ చీర గొప్పదనాన్ని గురించి వైనంగా చెప్పటం వరకు సేల్స్ మ్యాన్ చీరను తన చుట్టూ పెట్టుకొని భుజం మీద వేసుకొని అంచును హైలైట్ చేసే ప్రయత్నం వరకు వ్యాపారస్తులు వ్యాపారంలో ఎన్ని గిమ్మిక్కులు చేయాల్సి వస్తుందో. అందుకే నేను పైన సేల్స్ మ్యాన్ శక్తి పక్కన యుక్తి అన్న పదాన్ని కూడా యాడ్ చేసింది. యుక్తి లేనివాడు అసలు వ్యాపారస్తుడే కాదు. ఒక చీర సేల్ అవ్వాలి అంటే ఎన్ని అందాల వర్ణనలు ఎన్ని అతిశయోక్తులు వాడాల్సి వస్తుందని. ఆ విషయం అలా ఉంచితే ఈ గిమ్మిక్కులు చీరల విషయంలో సైతం బోలెడు ఉంటాయి. ఇమిటేషన్ కళ మన మానవ కళాకారులకే కాదు, చీరలకు సైతం అంతకన్నా కాస్త ఎక్కువే వచ్చు అని నిరూపిస్తూ అసలు కన్నా ఎక్కువ నకిలీ జరీ మాయ జల్తారు మెరుస్తూ ఉంటాయి. 500 రూపాయలకు వచ్చే చీరకు కూడా ఎన్ని తళతళలో. టీవీలో టాటా బిర్లాల కుటుంబాలకు చెందిన ఆడవాళ్లు పట్టెడంత ప్యూర్ జరీ పట్టు చీరల్లో కాక మామూలు నైలెక్స్ ప్రింటెడ్ చీరల్లో కనిపించటం చూసి ఇదేంటి ఇంత మామూలు చీరలు కట్టుకున్నారు వీళ్ళు అని అనుకునేదాన్ని ఒకప్పుడు. ఎప్పుడు అంటే నేను చాలా అమాయకురాలిగా ఉన్నప్పుడు. ఆ చాలా అమాయకత్వం నుంచి కొంచెం అమాయకత్వానికి ఎదిగాక అప్పుడు అవగాహనకు వచ్చింది నాకు. అవి ప్యూర్ ఫ్యాబ్రిక్ మరియు ప్యూర్ సింథటిక్ శారీస్ అని, వాటి ధర లక్షల్లో ఉంటుంది అని. మనది మధ్యతరగతి దృష్టి కదండి, అందుకని మన ఎస్టిమేషన్ అలాగే ఉంటుంది. దీన్ని బట్టి నేను అంచనా వేసింది ఏమిటి అంటే మధ్యతరగతి వాళ్ళు మధ్యస్థం ధరల షాపింగ్ చేస్తే పాపం బీదవాళ్ళు ఇమిటేషన్ చీరల్లో కాస్త నదురుగా కనపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక రిచ్ పీపుల్ ఏమో సామాన్యుల లెక్కకు అందని క్లాసును, అది క్లాసు అని తెలియకుండా మాసును ముక్కున వేలేసుకునేలా చేస్తుంటారు. ఇక అసలు విషయానికి వస్తే మన బట్టల షాపింగ్ అయిపోయిందా, ఇప్పుడు గోల్డ్ షాపింగ్కి వెళ్దాం. ఎప్పుడు గోల్డ్ షాపింగ్ అన్నా నాకు నా చిన్నతనంలో మా ఊర్లో మా అందరికీ నగలు చేయించి ఇచ్చిన మా కంసాలి రాజయ్యే గుర్తుకొస్తాడు. ఒక చిన్న గదిలో ఒక చిన్న పాత బల్ల ముందు కూర్చొని కళ్ళద్దాలలోంచి చూస్తూ రండి రండి అని ఆహ్వానించి మాకు చిన్న చెక్క స్టూలు వేసి కూర్చోమని అంటే నేను కూర్చోగానే ఆయన బంగారు నగ చేస్తున్న తీరును ఆశ్చర్యంగా చూసేదాన్ని. చిన్న అద్దాల పెట్టెలో సున్నితపు త్రాసు, నలుపు ఎరుపు రంగుల్లో గురిగింజలు, పక్కనే నిప్పుల పాత్ర, చిన్న ఊదుడు గొట్టంతో ఊదుతూ బంగారు నగకు అతుకులు పెట్టడం అవన్నీ గుర్తుకొస్తాయి.
మా ఊరంతటికి ఆయన ఒక్కడే కంసాలి. అందరూ పాత బంగారం ఇచ్చి కొత్త నగ చేయించుకోవటం చూసి, ఇంత బంగారం ఈ చిన్న ఇంట్లో ఈయన దగ్గర ఉంటే దొంగలు ఎత్తుకుపోరా అని అడిగాను ఓ రోజు అమాయకంగా మా అమ్మని. వాళ్ళు బంగారాన్ని నల్లగా కాల్చి బొగ్గులో బొగ్గుగా చేసి అందులోనే పడేసి ఉంచుతారు, కానీ మళ్ళా అలమారాల్లో దాచరు అని చెప్పింది మా అమ్మ. అలాంటి పాత జ్ఞాపకాలతో అప్పటి కంసాలి ఇల్లు కాస్త ఇప్పుడు జ్యువెలరీ షాపుగా ఆధునిక హంగులతో మెరవటం చూసి ఆశ్చర్యపోతాను నేను. తిరుపతి మెట్లంత ఎత్తున ఉన్న షాప్ మెట్లు ఎక్కుతూ ఉంటే ఎదురుగా పెద్ద పెద్ద వేళ్లాడే పోస్టర్స్ మీద సినిమా తారలు ఒళ్లంతా ధరించిన నగలతో అందమైన పోజులిస్తూ నగల ప్రదర్శన చేస్తూ కనిపిస్తారు. లోపలికి అడుగు పెట్టగానే రండి రండి అంటూ చిరునవ్వుల ఆహ్వానాలు షురు. దీనికి తోడు ఆ అతి వినయం మాటలు. వీటితో కట్టి పడేస్తారంటే నమ్మండి. ప్రింటెడ్ సాదా సిల్క్ చీరలో మెళ్ళో ఒంటిపేట ముత్యాల గొలుసుతో స్టైలిష్గా ఉండే ఆ సేల్స్ ఉమెన్ తన పక్కనున్న మగుడుగారి కంట ఎక్కడ పడుతుందో అన్న టెన్షన్ ప్రతి ఇల్లాలి మనసులో కొద్దో గొప్ప అయినా ఉండకుండా ఉంటుందా అని నాకు ఒక చిన్న అనుమానం. వాళ్ళు పైకి చెప్పకపోయినా నేను చెప్పక తప్పదు కదా. ఎందుకంటే కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది కదో కబురో అయి ఉంటాయి గనక ఈ మాట అంటున్నాను, అంతే, మరోలా అనుకోకండి. సేల్స్ ఉమెను వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్లకు వాళ్ళ మేనేజర్ల నుంచి అందే ఇన్స్ట్రక్షన్స్ తాలూకు తెలివితేటలు అఖండమైనవి ఉంటాయని ఇందాక చెప్పాను కదా. ఇది నగల షాప్ కనుక ఇంకొంచెం రిచ్గా ఉంటాయి. డైమండ్స్ కొనడానికి వచ్చేవాళ్ళు రిచ్ పీపుల్ గనక వాళ్లకు జరిగే మర్యాదలు కాస్త ఘనంగానే ఉంటాయి. ఇక ఒక బంగారు నెక్లెస్సో, పొడుగాటి హారమో, చేతికి 4 గాజులో కొనటానికి వచ్చేవారు మధ్య రకం వాళ్ళు. ఇక ఎంతో కాలంగా కిస్తీలు కట్టి, చిట్టీలు కట్టి, రూపాయి కూడబెట్టి కొంత మొత్తం అయినాక తెల్లరాళ్ల దిద్దులో ఒక ఒంటిపేట సన్నటి గొలుసో, ఓ 2 గాజులో, అవి 18 క్యారెట్లవి కొనుక్కోటానికి వచ్చేవాళ్ళు పాపం బీదా బిక్కి సంగతేమో నాకు తెలియదు, కానీ మధ్యతరగతి వాళ్లకు మాత్రం ఏదో ఒకటి కొని బిల్లు చేశాకే కాఫీ తీసుకుంటారా మేడం, సార్ మీకు కూల్ డ్రింకా కాఫీనా అని అడగటం నేను గమనించాను. లేకుంటే ఎంతమందికని అలా ఫ్రీగా కాఫీలు కూల్ డ్రింకులు ఇస్తారులేండి, ఆరిపోదు వ్యాపారం. అయితే అది ఒక బిజినెస్ ట్రిక్ అని మన కాఫీలు కూల్ డ్రింకుల బిల్లు కూడా మన కొనుగోలు బిల్లులో ఇన్క్లూడ్ అయి ఉంటుందని తెలియని నాలాంటి అమాయకులు అవన్నీ ఆ షాప్ వాళ్ళు తమకు చేస్తున్న అతిథి మర్యాదలు అనుకొని మురిసి ముక్కలై కుర్చీలో మరింత బిగుసుకొని కూర్చుంటారు. ఇంతకుముందు పచ్చటి కాంతులతో దగదగా మెరిసేది మాత్రమే బంగారు నగ అన్నట్టు ఉండేది. నాకు అదే తెలుసు. బంగారం పచ్చగా మెరవకపోతే నాకు పిచ్చి కోపం వచ్చేది. కానీ ఇప్పుడు అమ్మాయిలు బంగారం మెరిస్తే ఇరిటేట్ అయిపోతున్నారు. ఇత్తడికి రాగికి బంగారానికి తేడా తెలియకూడదు అన్నట్టు టెంపుల్ జ్యువెలరీ, యాంటీక్ జ్యువెలరీ అని వచ్చాయి. ఇవి పాత నగల్లా ఉంటే ఇంకో రకం పింక్ జ్యువెలరీ, రెడ్ జ్యువెలరీ, వైట్ జ్యువెలరీ అని అనేక రకాల మెరుపుల నగలు వచ్చాయి షాపుల్లోకి. ఈ యంగ్స్టర్స్ అంతా ఇప్పుడు అవి ఇష్టపడుతున్నారు. నాకేంటో అవన్నీ అటక మీది మకిల పట్టిన ఇత్తడి పాత్రల్లా, తోమకుండా బోర్లించి పెట్టిన రాగి పాత్రల్లా కళాకాంతి లేకుండా కనిపిస్తాయి నా కళ్ళకు. వాటి కోసం అన్ని డబ్బులు పోయటం ఎందుకు? ఒక పాత చెంబో తెప్పాలో చెడగొడితే బోలెడు నగలు వస్తాయి కదా అంటాను. ఆ మాటలతో నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు నా కుటుంబ సభ్యులైన యంగ్స్టర్స్ అమ్మాయిలు, నా వెంట ఉన్న ఈ తరం అమ్మాయిలు. నువ్వో బీసీ కాలం నాటిదానివి అన్నట్టు ఓ నిరసన భావాన్ని వ్యక్తం చేస్తారు. ఇంకా దీని సంగతి ఏముంది, ఇంకో గమ్మత్తైన ముచ్చడి చెప్తాను, మీరు నవ్వనంటే వినండి. ఈ మధ్య ఒక పెద్ద గోల్డ్ షాప్కి వెళ్తే అన్నిటికన్నా కాస్ట్లీ మెటల్ ప్లాటినం కదా, టాటాలు బిర్లాల లేడీసు అవే పెట్టుకుంటారు కదా అన్న ఆలోచన వచ్చి అది ఎలా ఉంటుందో ఉట్టిగా చూద్దామని కోరిక పుట్టి
ఎంట్రన్స్ దగ్గర ఉన్న షోకేస్ దగ్గరికి వెళ్ళి నిల్చొని ఇవి ప్లాటినమేనా అని అడిగి చూశాను. కానీ నా కళ్ళకు అవేంటో స్టీలు గొలుసుల్లో ఎక్కువలో ఎక్కువ వెండి గొలుసుల్లా అనిపించాయి. ఈ గొలుసు వేసుకున్నప్పుడు దానికి ఇది ప్లాటినం అన్న ట్యాగ్ ఒకటి తగిలించకపోతే నాలాంటి వాళ్ళకు అది ప్లాటినం అని ఎలా తెలుస్తుంది అని పైకి అనలేదు, కానీ మనసులో అనుకున్నాను. పైకంటే మరీ ఇంత చిన్న విషయాలు కూడా మీకు తెలియవా అని ఎవరన్నా అనుకుంటారేమోనని. అలా అనుకుంటే మన ప్రెస్టేజ్కి భంగం కదా. మరి సామాన్యుడికి కూడా వాడి ప్రెస్టేజ్ ఒకటి వాడికి ఉంటుంది కదా. సరేనండి, మీతో కబుర్లు చెప్తూ షాపింగ్ చేసి బాగా అలసిపోయాను. మీరు అలసిపోయి ఉంటారు కదా. మీరు ఇక రెస్ట్ తీసుకోండి. ఈ రోజుకు ఈ కబుర్లు చాలు. మళ్ళీ త్వరలో కలుసుకుందాం. ధన్యవాదాలు.